వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హరిహర వీరమల్లు ఈరోజు ఈ సినిమాని కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, జగన్ అభిమానులు కూడా ఈరోజు ఈ సినిమాని చూశారు. ఎస్, వాళ్ళు ఈ సినిమా గురించి వాళ్ళు అసలు ఏం మాట్లాడదలుచుకున్నారు. ఈరోజు ఈ సినిమాని నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానితో ఈ సినిమా చూడడం జరిగింది, హరిహర వీరమల్లు. ఆ అభిమాని అసలు సీట్లో నుంచి కదలకుండా కూర్చుని మరి ఆ సినిమాని చూశారు. అతను కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే సినిమా బాగుంటే పార్టీల పరంగా లేకపోతే పొలిటికల్ పరంగా ఎవరు కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. సినిమా బాగుంటే ఏ అభిమానైనా సరే చూస్తారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అయితే నేను మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానితోనే ఇప్పుడు నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. గురుజీ నమస్తే అండి. నమస్తే. సో రైట్, ఈరోజు హరిహర వీరమల్లు సినిమా మన ఇద్దరం కలిసి చూసాం. సో మీకు ఎలా అనిపించింది ఏంటి, దాని గురించి ప్రేక్షకులకి ఏం షేర్ చేయాలనుకుంటున్నారు? నాకైతే సినిమా నచ్చింది తేజ. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినే కానీ అసలు అందరూ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని కొంతమంది అంటే ముందు సినిమా రిలీజ్ ముందే నెగిటివ్ టాక్ ప్రచారం చేయడం అయితే మనం చూసాం, మనకు తెలుసు ఆ విషయం. సినిమా రిలీజ్ అవ్వకముందే నెగిటివ్ టాక్ అనేది పని కట్టుకొని చేయటమే ఎవరు సినిమా చేసినా. దీనికి కూడా అలానే జరిగింది. పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వాళ్ళు అవచ్చు, లేకపోతే జనసేనని ద్వేషించేవాళ్ళు కానీ అలా మనకి అంటే ఆటోమేటిక్ గా మనకు కూడా వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా గానీ ఏదున్నా గానీ సినిమా అనేది పార్టీలకు అతీతంగానే ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం వాళ్ళు ప్రమోషన్ చేసే భాగంలో గానీ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతను రఘురామరాజు తీసుకురావడం పొరపాటు. ఇది పక్కన పెడితే సినిమాని సినిమాగా చూద్దాం అనుకునే వాళ్ళకి సినిమా నచ్చొచ్చు ఒకటి. రెండోది మెయిన్ మనం చూసుకుంటే మనకి అసలు భారతదేశంలో మన చరిత్ర గాని మన ధర్మము మనకి ఎటువంటి అన్యాయం జరిగింది గతంలో అంటే మొఘల్ పాలకుల టైంలో హిందూ ధర్మానికి గాని దేశానికి గాని జరిగిన అన్యాయం ఎటువంటిది అనేది మనకి ఇంతవరకు పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పోడు, ఔరంగజేబు టోపీలు కుట్టి వాటిలతో బతికేవాడని చక్రవర్తి అయినా ఇలా రకరకాల పోసుకోలు కబుర్లను అబద్ధాలతో మన చరిత్రను నింపారు. దానిలో భాగంగానే ఇటీవల చావాలంటి సినిమాలు గాని అటువంటి వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు తెలియజేయడానికి చేసిన సినిమాలుగా మనం భావించాలి. దానిలో భాగంగా ఇది ఫిక్షన్ తో కూడిన సినిమా అయినా సరే, అంటే ఇటువంటి క్యారెక్టర్ ఆ టైంలో లేకపోయినా ఔరంగజేబ్ టైంలో ఆ టైంలో ఇటువంటి క్యారెక్టర్ ఒకటి ఉండి ఒక వీరుడు అంటే ఒక ఏదైనా అటువంటి ప్రాబ్లం ఉన్న టైంలో ఒక వీరుడు ఉంటే ఎలా ఉంటుంది అనేది భావించి తీసినట్టు మనం అనుకోవాలి. మన ధర్మానికి గాని దేశానికి గాని జరుగుతున్న నష్టాన్ని ఆపటానికి దాన్ని నిరోధించడానికి ఒక వీరుడు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఫిక్షన్. కానీ కొంతమంది ఫిక్షన్ స్టోరీ కదా ఇది అంతా ఊహాజనితంగా తీసింది కాకమ్మ కథలు అనేది అనుకుంటారు. కానీ సేమ్ టైం మనం ఇంతకు ముందు మనం చూస్తే ఈ హ్యారీ పాటర్ హాలీవుడ్ వాళ్ళు తీసేవి అవన్నీ ఏమీ నిజమైన స్టోరీలా? అవన్నీ కూడా ఊహాగానాలను ఏదో గాలిపోగేసి కుదుర్చుకున్న కథలే కదా. అవి మాత్రం మనోళ్ళు చాలా వారం ముందే బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఎగబడి టికెట్లు కొనుక్కొని అటువంటి కల్పిత కథలు నేను డ్రామాలని అవని పనులని అసాధ్యమైన పనులని ఎగబడి చూస్తాం. కానీ అదే ఇది అటువంటి ఫిక్షనే మన దేశానికి సంబంధించి ప్లస్ అక్కడ ఈ వీరుడి కథ అయితే ఫిక్షన్ అనుకోవచ్చు. కానీ ఔరంగజేబు చేసిన దుర్మార్గాలు గాని ఆ టైంలో మన దేశంలో ప్రజలు ఎంత బాధపడ్డారు అనేది అయితే వాస్తవమే. అది ఈయన క్యారెక్టర్ ఒకటి హీరో క్యారెక్టర్ ఒకటి కలుపుతూ అనుకోవాలి. అటువంటిది అది చూడటానికి అదంతా ఫిక్షన్ కాదు కదా, అది చూడటానికి ఏం మాయరోగం జనానికి మనకి అర్థం కాదు. టోటల్ గా చూసుకుంటే మనం సినిమాగా చూడటం ఒకటి, ప్రజలు అంటే వ్యక్తిగతంగా ద్వేషాలు గాని పార్టీలు గాని వాటిని ఎక్కడ మైండ్ లోకి పెట్టుకోకుండా సినిమాగా చూస్తే మన దేశం మన ధర్మం కోసం అనేది కనుక మన మైండ్ లో పెట్టుకొని ఆ సినిమా చూస్తే 100% సినిమా బెటర్. ఓకే సార్, అంటే మీకు బాగా నచ్చిన ఏదైనా సీన్ చెప్తారా? సీన్ అంటే ఈ అమ్మవారి విగ్రహం దగ్గర ఈ వీళ్ళ తురుష్కులు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని పడగొట్టమని వాళ్ళు చెబుతారు. ఆ టైంలో ఒక ఫైట్ ఉంటుంది. అది ఆ సీన్ ఒకటి బాగుంది ఆ మూవీలో. మీరు చూసారు మీరు కూడా సినిమాలో ఆ ఫైట్ ఒకటి అంటే సెకండ్ హాఫ్ లో వచ్చేది.
అవును. అలానే ఫస్ట్ మీరు మన కోహినూరు వజ్రం ఒకటి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది, చివరికి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా పట్టుకుపోయారు అనేది సెకండ్ హాఫ్ లో చూపిస్తారు, లేదు మనకు తెలియదు. కానీ హ్మ్. దీనిలో వరకు అయితే ఆ టైంలో అంటే 1700 సెంచరీలో కోహినూర్ డైమండ్ అంటే అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా అడుగు పెట్టలేదు కాబట్టి వాళ్ళ ప్రమేయం అంతవరకు వాళ్ళ దీనిలో వాళ్ళది లేదు. కోహినూర్ వజ్రం జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది అనేది ఒకటి చూపించారు. మన కోహినూర్ వజ్రం అనేది మన గుంటూరు జిల్లా కొల్లూరులో దొరికింది అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. హ్మ్. అది ఈ రోజు ఎక్కడుంది అంటే అనేది అందరూ కూడా కూడా చాలా మందికి కోహినూర్ వజ్రాన్ని హైదరాబాద్ నుంచే పట్టుకెళ్ళిపోయారు, ఇక్కడి నుంచే దోచుకెళ్ళిపోయారు అనేది మాత్రమే తెలుసు. అంటే ఇంతకుముందు అప్పుడు సినిమాలు వచ్చినప్పుడు కూడా అదే రకంగా సీన్స్ తీయడం జరిగింది. కానీ ఈ ఆ, సినిమాలో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొల్లేరు నుంచి అక్కడ దొరికింది ఈ కొల్లూరు వజ్రం, అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయారు అన్నది ఈ సినిమాలో కొన్ని వాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదే అంటే ఇది కొల్లేరు వేరు, ఇది కొల్లూరు. ఓకే. కొల్లూరు అంటే తెనాలికి దగ్గరగా ఉంటుంది. హ్మ్. అక్కడ దొరికింది అనేది చారిత్రక వాస్తవం అది. ఓకే. దాని జర్నీ గాని అట్లానే ధర్మం కోసం, న్యాయం కోసం అప్పుడున్న ప్రజలు ఏ రకమైన బాధలు పడుతూ ఉండేవాళ్ళు ఔరంగజేబు టైంలో. హిందూ ధర్మంలో నుంచి వాళ్ళ మతంలోకి మారాలని ప్రజల మీద ఏ రకంగా దౌర్జన్యాలు జరిగేవి అనేది అవి కూడా కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే బాగా జరిగింది. హ్మ్. దాన్ని నిరోధించడానికి, అటువంటి ధర్మాన్ని కాపాడటానికి ఒక హీరో క్యారెక్టర్ ని అక్కడ సృష్టించి, అంటే తన పరిధిలో తను ఎట్లా దాన్ని ఎదుర్కోగలిగాడు అనేది సినిమాని మనం అలా చూస్తే గనక ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా గానీ వచ్చిన టైంలో మీరు చూసే ఉంటారు, మనం అందరం రోజు చూస్తున్నాం. ఈ హిందూ ధర్మం గురించి గుడ్డలు దించుకొని మాట్లాడే వాళ్ళని చాలా మందిని చూసాం. హ్మ్. వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఇటువంటి సినిమాలు సపోర్ట్ చేయాలి. మనకి మన ఔన్నత్యం గాని, మన సంస్కృతి సాంప్రదాయము, మన హిందూ ధర్మం గురించి చేసిన ఒక మూవీ తీస్తే హ్మ్. మనకి పార్టీలకి సంబంధం ఏంటి? దీనిలో పార్టీలని మనం చూడకూడదు. వ్యక్తిగతంగా ద్వేషాలు, కోపాలు అనేది పక్కన పెడదాం. సినిమాలో చూడండి, హిందూ ధర్మం పట్ల ఆ రోజుల్లో జరిగిన ఆ దౌర్జన్యము అది నిలదొక్కుకొని ఈనాటికి 300 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ దాదాపు వాళ్ళు తీసింది. ఈనాటికి కూడా ఇంకా సజీవంగా అట్లా నిరంతరాయంగా అట్లా వెలుగుతూ ఉంది అంటే ఎంతమంది అటువంటి వాళ్ళు త్యాగాలు అవి చేశారు అనేది అటువంటి దృష్టిలో పెట్టుకొని కనుక మనం సినిమా చూస్తే ఖచ్చితంగా మనకి సినిమా నచ్చుతుంది. రైట్ సార్. తేజ. సార్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా చెప్పండి, ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా అనేది అసలు సినిమాకి సంబంధం లేదు తేజ. ఫస్ట్ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అంటే వేరు. చాలా రేర్ గా చూస్తారు. నేను అందుకని. మొదట మన హిందూ ధర్మం ముఖ్యం నాకు ఏదైనా గానీ. హ్మ్. దానికి సపోర్ట్ ఉన్నది, పార్టీలకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం వల్ల ఇటువంటి సినిమాని నేను వ్యతిరేకించాలని ఎక్కడా లేదు. నా అభిప్రాయాన్ని గౌరవించేవాళ్ళు గౌరవించవచ్చు, లేదు అంటే వాళ్ళ ఇష్టం అది. నా ఒపీనియన్ మాత్రం మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. హ్మ్. పార్టీలకి అతీతంగా, అభిమానానికి అతీతంగా నేను చెప్తున్నాను. నేను 3.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే మధ్యలో కొంత ల్యాగ్ గాని, అలానే డైరెక్షన్ ఫస్ట్ దీని డైరెక్టర్ మనకు తెలుసు క్రిష్. హ్మ్. ఆయన తర్వాత ఆయన తప్పుకొని ఏ కారణాల వల్ల ఈయన జ్యోతి కృష్ణ మిగతా సినిమాని కంప్లీట్ చేశారు. అవును. నాకు తెలిసి ఆ క్రిష్ గారే గనక సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో, బాగా అవుట్పుట్ బాగా వచ్చేది అని నా ఉద్దేశం పర్సనల్ గా. అలానే కొంచెం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గానీ, సిజి వర్క్ గానీ అవి ఒక్కొక్క చోట మనకి చాలా దారుణంగా అది కొంచెం బాగలేదు చూడటానికి. హ్మ్. అదొకటి మనకి మైనస్లుగా చూస్తే సినిమా టోటల్ గా కాన్సెప్ట్ గానీ, స్టోరీ వైజ్ గానీ అది మొత్తం మనం చూసుకుంటే నా రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ తేజ. సో గైస్ చూసారు కదా, సో సినిమా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా The ఈ person you సినిమా are speaking with హిందూ has ధర్మానికి put you. సంబంధించి ఏ అయితే మన వేదాలు కావచ్చు, మన పురాణాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు, ముఖ్యంగా మొఘలై సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు, ఔరంగజేబ్ కావచ్చు, ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ పురాణాలని, వేదాల్ని ఎలా నాశనం చేశారు, ఎలా మాయ చేసేశారు, దాన్ని మన రాజులు కావచ్చు, మన హిందువులు కావచ్చు, వాటిని ఎలా రక్షించారు, మొదటి అంటే తర్వాత తరానికి వాటి వల్ల ఉపయోగాలు ఎలా ఉండబోతాయి,
ఇవి ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి అని ఎలా దాచిపెట్టారు అనేదే స్టోరీలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఏ సారీ రిపీట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.